ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి దశ. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత సీనియర్ లీడర్, ఎవరికైతే 42 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఒక విజనరీ లీడరో, ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో, ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో, ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకుని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు, అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా, ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అన్యాయం. నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను. ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలుగుతారండి? మీరే ఆలోచించండి. మాలాంటి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి? జాబ్లు ఎలా వస్తాయి? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆయన తెచ్చింది అభివృద్ధి, ఆయన చేసింది సంక్షేమం. ఆయన లక్షలాది మంది యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్, అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా? సంక్షేమం చేయటం నేరమా? నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా? ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువకులకి జాబ్స్ లేవు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజాయి ఇచ్చి, లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు. నాకెంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే. ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిన, ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే, మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే, చాలామంది మహిళలే. ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేస్తుంటారో, ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారో మీరు ఆలోచించవచ్చు. అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ, ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదములు. అదొక వైపు అంటే, ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి, రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి, అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి, గవర్నమెంట్ని ఖండించి, ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందరినీ, ప్రత్యేకంగా మహిళల్ని ఎవరికైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ మన బెన్ సర్కిల్లో కానివ్వండి, ఈరోజు గుంటూరులో కానివ్వండి, ఇక్కడ రాజమండ్రిలో కానివ్వండి, బయటకు వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదములు. అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం నేను తెలుపుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా త్వరలోనే బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎలా అంటారండి, నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈరోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒంటరి వాళ్ళం ఎక్కడండి?
మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకు వస్తాం, త్వరలో బయటకు వస్తాము. జస్టిస్ విల్ బి దేర్. ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, మీరేమో రాజమండ్రిలో ఉన్నారు, మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు. మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా ఈ స్థితిలో ఉంటుందని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? మేము ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని. మా అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో, పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో, ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు, ఆవిడ మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రాజమండ్రిలోనే ఉన్నారు. నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను. అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. దేవాంశ్ మీరు చెప్పినట్టు ఒంటరి అయిపోయాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చుంటే ఈ పిచ్చి పట్టిన పచ్చ మీడియా కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కానీ, దత్తపుత్రుడు కానీ ఎలా విలవల్లాడిపోతున్నారో మనం అందరం గమనిస్తున్నాం. వాళ్ళు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదో అక్రమంగా కేసు పెట్టాడని మనం ఏడిస్తే అందరూ నమ్మేస్తారు, అందరూ మన కోసం రోడ్ల మీదకి వచ్చేస్తారు అని చెప్పి డ్రామాలు వేయాలని చంద్రబాబు నాయుడే ఆయన అరెస్ట్ చేసినప్పుడు పాపం వయసు రీత్యా స్పెషల్ ఫ్లైట్ పెట్టి రావయ్యా అంటే లేదు లేదు నేను కారులోనే వస్తానని వచ్చాడు. నిజంగా అందరికీ ఒక పెద్ద కలరింగ్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. ఇన్నేళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ నేనే తప్పు చేయలేదు అని చెప్పడు, కానీ నన్ను ఎవ్వడు టచ్ చేయలేడు, నన్ను ఎవ్వడు పీకలేడు అనేవాడు. అలాంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే భూమి బద్దలైపోతుంది, ఆకాశాలు చిల్లులు పడిపోతాయని అనుకున్నారు, కానీ అదేం జరగలేదు. ఆయన అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తే ఎవరు పట్టించుకొని కూడా లేదు. ఈరోజు అచ్చెన్నాయుడు గారి టెలికాన్ఫరెన్స్తో పూర్తిగా అర్థమైపోయింది, ప్రజలు ఎవరు రావట్లేదు రోడ్ల మీదకి. కనీసం మీరన్న కార్యకర్తలో నాయకులో బయటకు వచ్చి ధర్నాలు చేయండి, లేదా జనాలకి డబ్బులు ఇచ్చన్న రోడ్ల మీదకి తీసుకురావండి, లేకపోతే మన పార్టీ పరువు పోతుంది అని ఆయన అడుక్కుంటుంటే ఆ ఆడియో ఇన్న అందరికీ అర్థమవుతుంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు అక్రమ కేసుతో లోపలికి వెళ్ళలేదు, అక్రమంగా దోచుకొని సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్ళాడు అన్న విషయం అందరికీ అర్థమైంది. కాబట్టే ఈరోజు ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజు ఆయన అవినీతితో అరెస్ట్ అయిన విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏ విధంగా పచ్చ మీడియా ఒక్కొక్కరినే ముందుకు తోస్తుందో మనం చూస్తున్నాం. ముందుగా లోకేష్ వచ్చాడు, ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆ తర్వాత భువనేశ్వరి వచ్చారు. వీళ్ళందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు. అది కూడా తుస్సుమనింది నిన్న. ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆమె ప్రెస్ మీట్ చూశాక ఆమె మామ చంద్రబాబు నాయుడు, ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి, ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా. అమ్మా, నువ్వు విదేశాల్లో చదువుకున్నావు, నీకు కొంచెమైనా తెలివితేటలు ఉంటాయేమో అనుకున్నా, కానీ నిన్నటితో నీకు రాజకీయంగా ఏమీ తెలీదు. కేవలం నిన్ను అస్త్రంగా వాడుకుందామనే మీ మామ సిబిఎన్ కానీ మీ భర్త లోకేష్ నిన్ను ముందుకు తోశాడనేది అర్థమైంది. సో నీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు, అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు. దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకి పంపిస్తారమ్మా?
డైరెక్ట్గా ఎలా అరెస్ట్ చేస్తారని అవి అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు బ్రాహ్మణి ఇంకో మాట అనింది, సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాంశుకు కూడా అర్థమైపోతుందంట. ఇంకా నయం, సిద్ధార్థ్ లూథ్రాని తీసేసి ఈ దేవాంశనే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్గా పెట్టి వాదిస్తాను అని చెప్పలేదు. అసలు నీ కొడుక్కి అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించద్దు ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా. ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ, ఎంత స్కిల్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది. అసలు నిన్ను సూటిగా అడుగుతున్న బ్రాహ్మణి, నీకు తెలీదా మీ మామ ఎంత పెద్ద దొంగో, ఎంత పెద్ద వెన్నుపోటుదారుడో నీకు తెలీదా? ఎంత పెద్ద అవినీతి పరుడో నీకు తెలీదా? నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు, మీ తాతగారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ ముందర రిలీజ్ చేశారు మాట్లాడి, చంద్రబాబు నాయుడు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరమని. పిల్లనిచ్చిన తండ్రి లాంటి నన్ను పదవి లాక్కొని చెప్పులేయించి నన్ను అవమానించి నన్ను నడి రోడ్డుకు తోసేశాడు అని చెప్పి 72 వయసులో ఎన్టీఆర్ గారు ఎలా విలపించారో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడటానికి ప్రెస్ ముందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఒకటే, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు, చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేశాడని చెప్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఎంత దోచుకున్నాడు, ఎవరెవరి అకౌంట్లకి ఎంత పోయింది, వీళ్ళ అకౌంట్లకి ఎంత వచ్చింది, బోగస్ కంపెనీలు పెట్టాడా లేదా అన్న దాని మీద ఎవరు మాట్లాడరు. అండ్ మీరు చూస్తే 13 సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు విషయం తెలుసో తెలీదో కానీ బ్రాహ్మణి అంటుంది అసలు మా మామ తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవంటుంది. పవన్ కళ్యాణ్ ఏమో అసలు చంద్రబాబు నాయుడే సంతకం పెట్టలేదంటారు. మీకు నిజం తెలుసుకోవాలంటే సిఐడి ఆఫీస్కి వెళ్ళండి, చూపిస్తారుగా సాక్ష్యాధారాలు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను, నీ భర్తను, అలాగే మీ అత్తమ్మని, అలాగే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి మీరు సమాధానం చెప్తే చాలు. చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 13 చోట్ల సంతకం పెట్టాడా లేదా? అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకం పెట్టాడా లేదా? ఈరోజు 90:10% ఒప్పందం అనేది మేము చేసుకోలేదని సీమెన్స్ సంస్థ జడ్జి ముందర చెప్పిందా లేదా? అలాగే సీమెన్స్తో ఒప్పందం చేసుకున్నామని చెప్పిన మీరు డిజైన్ టెక్కి, బోగస్ కంపెనీలకి డబ్బులు విడుదల చేశారా లేదా? అప్పుడున్న సిఎస్ మీద, ఫైనాన్స్ సెక్రటరీ మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి ఈ విడుదలని రిలీజ్ చేయించాడని అప్పటి సిఎస్ కృష్ణారావు గారు, ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు నోట్ ఫైల్ మీద రాశారా లేదా? దీనికి ఇవ్వడానికి కుదరదు అన్న అఫీషియల్స్ని తన పవర్ ఉపయోగించి ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు నిధుల్ని విడుదల చేయించాడా లేదా? అలాగే మీరు చూస్తే 58 కోట్ల రూపాయలకి సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని 3,000 కోట్లకి పెంచేసి ఈరోజు గోల్మాల్ చేసింది నిజమా కాదా? వీటికి ఆన్సర్ తెలుసుకుంటే చాలు. పవన్ కళ్యాణ్ కానీ, బ్రాహ్మణి కానీ, చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద దొంగో అప్పుడే మీకు అర్థమైపోతుంది. అండ్ అందరూ చెప్పే స్క్రిప్టే, చంద్రబాబు నాయుడు నుంచి కింద
కార్యకర్త వరకు ఒకటే పాఠం చెప్తూ ఉంటారు. ఐటీ ఆయనే తీసుకొచ్చాడు. భారతదేశానికి ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు అంట. బ్రహ్మణికి ఎవరు చదువు చెప్పారో వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారు ఈరోజు. అసలు వాళ్ళ మామ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశాడనుకుంటుందా, లేదా భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశాడనుకుంటుందా? ఈరోజు మీరు చూస్తే చెన్నై, బెంగళూరు, పూణే, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్ ఇలా దేశంలో చాలా నగరాల్లో అనేక రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. ఎంతోమంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడనా, లేదా ఆ టైంలో ఆయన ప్రధానమంత్రిగా చేశాడనుకుంటుందా? అమ్మ బ్రహ్మిణి, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుందని మీ మామ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నీ మొగుడు లోకేష్కి అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కాదు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. 241 కోట్లని హైదరాబాదులో మీ బంగ్లాలో దాచితే అదే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా జగనన్న ఈ 4 ఇయర్స్లో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంకేదో సంక్షేమం గురించి మాట్లాడావే. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి తెప్పించుకో మీ ఆయనకు చెప్పి. 2014లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో తన వెబ్సైట్ నుంచే తీసేసిన దుర్మార్గుడు, మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు మా మామ ఏదో సంక్షేమం చేసేశాడు, అభివృద్ధి చేశాడు, అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అండి అని చిలక పలుకులు పలుకుతుంటే ఎక్కడా సింపతి రాదమ్మా. ఇక మీరు చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, చేయటం వల్ల వచ్చే లాభం కూడా లేదన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆల్రెడీ 2018లోనే జిఎస్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి లేఖ రాయటం జరిగింది. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి. అయినా సరి చేసుకోలేదు అంటే కారణం ఏంటి? చంద్రబాబు నాయుడే ఆ స్కామ్ చేయిస్తున్నాడు కాబట్టి ఆ విచారణ జరగనీయకుండా చేయడు అన్నది నిజం. అలాగే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ విచారణలో సాక్ష్యాధారాలతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏవైతే బోగస్ కంపెనీలతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీకి వీళ్ళు డబ్బులు ఢిల్లీ నుంచి వచ్చిన లాయరు, స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయరు వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేశావు అనేది అక్కడ ప్రూవ్ అయింది కాబట్టే, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే, నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేశారు. ఇక ఇచ్చిన నోటీసుల్లో, కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈరోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టే ఈరోజు బ్రాహ్మణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు. కానీ అది కూడా తుస్సుమనింది. ఎందుకంటే ఈ లోకేష్ అనేవాడి వల్లే ఈరోజు ఇంత జరిగింది. అతని స్నేహితుడు కిలారి రాజేష్ని పెట్టుకొని, చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ను పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారో అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహాన ఉంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.